చూసారా 4 అంతస్తుల భవన క్షణాల్లో ఎలా కుప్పకూలిపోయిందో. ఇది అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూలుస్తున్న దృశ్యాలవి. అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పంజా విసిరింది, వరుసగా కూల్చుకుంటూ వచ్చింది. ఆ భవనాన్ని చుట్టూ కూలుస్తూ వచ్చింది. 5 సెకండ్లో మొత్తం భవనం కూడా కుప్పకూలిపోయింది. ఉదయం నుంచి కొనసాగుతున్న కూల్చివేతలు. బాహుబలి బుల్డోజర్తో ఈ కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక కిడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. 15 రోజుల క్రితమే అందులోకి ఆక్యుపై చేశారు ఆ భవనాన్ని. అయితే అది పూర్తిగా ప్రభుత్వ స్థలంలో నిర్మించారని అధికారులు చెప్తున్నారు. ముందుగా చుట్టూ అన్నీ కూల్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా భవనానికి ఉన్న సపోర్ట్ పిల్లర్ని కూడా కూల్చడంతో భవనం నేలమట్టమైంది. క్షణాల్లో ఎలా కూలిపోతుందో చూడండి. మొత్తం భవనాన్ని కూడా అధికారులు నేలమట్టం చేశారు. మరో 2 భవనాలు కూడా ఉన్నాయి అక్కడ. నేలమట్టం అయిన తర్వాత ఉన్న దృశ్యాలు ఇవి. ఇంతకుముందు అక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండేది. అధికారులు ఇది అక్రమ నిర్మాణం అంటూ కూల్చేశారు. క్షణాల్లో ఆ భవనం మొత్తం నేలమట్టమైంది. ఇప్పుడు అక్కడ శిథిలాల కుప్ప మాత్రం కనిపిస్తుంది. మరో 2 అపార్ట్మెంట్లను కూడా అధికారులు కూల్చడానికి రంగం సిద్ధం చేశారు. ఈ భవనాన్ని కూల్చిన ప్రదేశంలోనే మా ప్రతినిధి సాగర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సాగర్, ఏంటి అక్కడ పరిస్థితి ఇప్పుడు? ఎస్ రోహిత్, మొత్తంగా చూసుకుంటే 5 అంతస్తుల భవనం అక్రమ నిర్మాణం ప్రభుత్వ స్థలంలో 5 సెకండ్లలో అధికారులు పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. ఇది ఇక్కడే మనం చూస్తున్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 164 కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి ఇదే కిడ్స్ కేర్కి సంబంధించినటువంటి ఆసుపత్రి అక్రమంగా నిర్మించారన్నట్టు అధికారులు గుర్తించారు. దీన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 5 క్షణాల్లోనే 5 అంతస్తుల భవనం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ ట్యాంక్ అనేది వాటర్ ట్యాంక్. 5 అంతస్తుల పైన ఉన్న వాటర్ ట్యాంక్ అనేది పూర్తిగా కిందికి వచ్చేసింది. అధికారులు దాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ హైడ్రా తాజాగా క్యాబినెట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హైడ్రా ద్విముఖ ఊయంతో అంటే 2 రకాల వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఒకవైపు చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఆర్ బఫర్ జోన్లను పరిరక్షిస్తూనే మరోవైపు ప్రభుత్వ స్థలాలపైన దృష్టి సారించింది. అందులో భాగంగానే అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా కొరడా జుల్పిస్తుంది. స్థానిక ఇరిగేషన్ అధికారుల సహాయంతో పూర్తిస్థాయి నివేదిక అనంతరం ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. 5 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మరో 2 అంతస్తులు మనం చూస్తున్న విజువల్స్లో ఇప్పటికే ఆ కూల్చివేతలను కూడా హైడ్రా అధికారులు ప్రారంభించారు. భారీ క్రేన్ సహాయంతో మరో భవనాన్ని కూడా నేలమట్టం చేస్తుంది హైడ్రా. మనం విజువల్స్తో చూస్తున్నాం లైవ్లో. మరో భవనం కూడా కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ 4 అంతస్తుల G+4 ఈ 4 అంతస్తుల భవనం కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేయబడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దీంతో పాటుగా నిర్మాణంలో ఉన్న భవనం కూడా నెక్స్ట్ ఈ 3 భవనాలు ఈరోజు పూర్తిగా హైడ్రా అధికారులు నేలమట్టం చేయనున్నారు. అయితే రోహిత్, ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని పరిశీలించవచ్చు. ప్రభుత్వ స్థలం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం. ఇది 164 సర్వే నెంబర్. కానీ హెచ్ఎండిఏ అధికారులు మనం ఇంతకుముందు చూసాం. ఒక బిల్డర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది 165, 166 సర్వే నెంబర్లో ప్రభుత్వ స్థలం కాదని చెప్పే ఆరోపణలు. అయితే ఇక్కడ హెచ్ఎండిఏ అధికారులు దీనికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు. మరి ఈ ఎల్ఆర్ఎస్ అనేది హెచ్ఎండిఏ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారా లేదా? వారు పరిశీలించకుండా నిర్లక్ష్యంగా దానికి సంబంధించినటువంటి అంటే 164 సర్వే నెంబర్ ఉందా లేదా అనే క్షేత్రస్థాయి పరిశీలించకుండానే దానికి సంబంధించిన ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. ఇక్కడ బిల్డర్స్ కూడా ఆ ఎల్ఆర్ఎస్ బేస్ చేసుకొని అనుమతులు దరఖాస్తు చేసుకుంటారు. అందులో భాగంగానే వారు అంటే ఇక్కడ అధికారులను తప్పుపట్టిస్తూనే అధికారుల నిర్లక్ష్యం కూడా మనకు కనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి హెచ్ఎండి అధికారులు ఎల్ఆర్ఎస్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని గ్రామ పంచాయతీ అధికారులు అనుమతులు ఇచ్చారు. దీంతో పాటుగా స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ ప్రభుత్వ స్థలాల అనేది పరిరక్షణ అనేది గతంలో జరగలేదనేది ఇక్కడ మనకు తేటాతెల్లమైన పరిస్థితులు. అందులో భాగంగానే ఇప్పటికే ఈ 164 అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 164 ఈ కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో దాదాపు 40 ఎన్ని నిర్మాణాలను ఈ రోజు అక్కడ కూల్చబోతున్నారు? 164 సర్వే నెంబర్లో ఎన్ని నిర్మాణాలను కూల్చబోతున్నారు ఇప్పుడు? ఎస్ రోహిత్, మనం చూసుకుంటే ఇక్కడ 164 సర్వే నెంబర్లో మొత్తం 44 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో మాత్రం 800 గజాల్లో అక్రమ నిర్మాణాలు
ఇప్పటికే అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారులు సర్వే చేయడంతో ఈ తతంగం అంతా బయటపడింది. ఈ 3 భవనాలకు సంబంధించినటువంటి 5 అంతస్తులు, 2 5 అంతస్తుల భవనాలు, ఒకటేమో కిడ్స్ కేర్ ఆసుపత్రితో పాటుగా మరోవైపు నిర్మాణంలో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనం, మరో 4 అంతస్తుల భవనం. ఈ 3 భవనాలతో పాటుగా మరికొన్ని కూడా ఇక్కడ ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు అధికారులు గుర్తించినప్పటికీ అవి మాత్రం వాటిలో ఆక్యుపైడ్, అంటే వాటిలో కొంతమంది అందులో భాగంగానే అధికారులు దానిపైన దృష్టి సారించలేదు. కానీ ఇక్కడ కమర్షియల్గా మాత్రం ఏదైతే నిర్మాణాలు జరిగాయో వాటిని పూర్తిగా అధికారులు నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడే 5 సెకండ్లలో 5 అంతస్తుల భారీ నిర్మాణం అనేది కొద్దిసేపటి క్రితమే నేలమట్టమైంది. మరికొంత ముందుకు దూసుకువెళ్తుంది హైడ్రా. మరో భవనంని కూడా టార్గెట్ చేసింది. మరికొద్దిసేపటి 4 అంతస్తు కూడా నేలమట్టం కానుంది. దాని అనంతరం ఇక్కడ నిర్మాణంలో ఉన్న భవనం ఇప్పటికే పూర్తి స్థాయి నిర్మాణం జరిగింది. దానికి సంబంధించిన అంతస్తులు కూడా ఉన్నాయి. అక్రమ నిర్మాణం అది పూర్తిగా ప్రభుత్వ స్థలంలో ఉందని చెప్పి అధికారులు తేల్చారు. రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ మున్సిపల్ అధికారుల సమక్షంలోనే ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. 5 క్షణాల్లో ఈ నిర్మాణం అనేది కూలిపోయింది, నేలమట్టం చేశారు. మరికొద్ది క్షణాల్లో ఈ 2 భవనాలు కూడా నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. రైట్ సాగర్, కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూలుస్తున్న దృశ్యాలవి. ఉదయం నుంచి కూడా కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. 5 గంటలుగా అక్కడ బాహుబలి క్రేన్తో చుట్టూ కూల్చుకుంటూ వచ్చారు. ఇక చివరి ఘట్టం ఆసన్నమయ్యేసరికి ఒక్క ఉదుటిన 5 సెకండ్లో మొత్తం 5 అంతస్తుల భవనం కూడా నేలకూలింది. ఈ భవనాన్ని నేలకూల్చడానికి ముందు 5 గంటల పాటు శ్రమిస్తూ వచ్చారు. అన్ని ఫ్లోర్లలోనూ ఆ గోడలన్నీ కూల్చుకుంటూ వచ్చారు. చివరికి వచ్చిన తర్వాత కౌంట్ డౌన్ ప్రారంభించారు. 5 4 3 2 1 అంతే. 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దానికి ముందు 5 గంటల పాటు, సుమారు 5 గంటల పాటు చుట్టూ కూల్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత చివరి సపోర్టింగ్ పిల్లర్ను కూడా కూల్చడంతో మొత్తం 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలకూలింది. మీరు 4 బాక్సుల్లో కూడా చూడొచ్చు ఎప్పుడు కూల్చివేత ప్రారంభమైందనేది. ఉదయం కూల్చివేత ప్రారంభమయ్యే సమయానికి ఆ భవనం ఆ విధంగా ఉంది. 1 గంట తర్వాత ఆ భవనానికి ఉన్న ఒక్కొక్క అంతస్తులో ఉన్న గోడల్ని కూల్చుకుంటూ వచ్చారు. 2 గంటల తర్వాత మొత్తం ఆ భవనానికి ఉన్న చుట్టూ ఉన్న గోడలన్నీ కూడా అన్ని ఫ్లోర్లలో ఉన్న గోడల్ని కూల్చుకుంటూ వచ్చారు. చివరకు ఆ భవనం చివరి దశలో అన్నీ కూల్చుకుంటూ వచ్చిన తర్వాత ఇక పూర్తిగా నేలమట్ట అవటానికి సిద్ధం చేశారు. ఆ తర్వాత ఒక సపోర్టింగ్ పిల్లర్ని కూల్చడంతో 5 సెకండ్లోనే భవనం మొత్తం ఎలా నేలమట్టం అవుతుందో ఆ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పైన ఉన్న ఒక్క ఆ వాటర్ ట్యాంక్ ఒక్కటి మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. మిగిలిన భవనం అంతా కూడా ఒక్కసారిగా నేలమట్టమైంది. అయితే ఇంకా త్వరగానే ఈ కూల్చివేతల ప్రక్రియ ముగిసి ఉండేది. కానీ ఆ బుల్డోజర్కి కొంత సాంకేతిక లోపం తలెత్తడంతో రిపేర్ చేయాల్సి వచ్చింది. ఆ రిపేర్ కారణంగా కొంత ఆలస్యం జరిగినట్టుగా తెలుస్తోంది. ఉదయం ప్రారంభించే సమయంలో మీరు ఆ భవనం ఎలా ఉందో చూడొచ్చు. అది హాస్పిటల్, చైల్డ్ కేర్ హాస్పిటల్. అది ఆ హాస్పిటల్ని 15 రోజుల క్రితమే ఆక్యుపై చేశారు. ఎందుకంటే హాస్పిటల్ భవనం అయితే అధికారులు కొంత ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీల విషయంలో అధికారులు ఆ భవనాల జోలికి వెళ్ళట్లేదు. కాబట్టి దీన్ని కూడా హాస్పిటల్ వెంటనే ప్రారంభోత్సవం చేసేస్తే ఈ భవనం జోలికి అధికారులు రారు అనే వాళ్ళు అనుకున్నారు. అందుకే 15 రోజుల క్రితం హడావుడిగా ఆ భవనంలోకి ఆక్యుపై చేశారు, హాస్పిటల్ని ప్రారంభించారు. కానీ అధికారులు మాత్రం కూలుస్తారు అన్న ఉద్దేశంతోనే దాన్ని ఆక్యుపై చేశారు అనే విషయాన్ని గమనించి కూల్చివేతల నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చేశారు. చూడండి ఒక్కసారి ఎలా ఉందో కూల్చివేతల తర్వాత ఆ ప్రదేశంలో ఎలా ఉందో చూడండి ఒక్కసారి. మొత్తం భవనం అంతా కూడా నేలమట్టమైంది. ఆ వెనకే ఉన్న మరో భవనాన్ని కూడా ఇప్పుడు నేలమట్టం చేస్తున్నారు. బాహుబలి క్రేన్తో అక్కడికి వెళ్ళి మొత్తం రెండో భవనాన్ని కూడా కూల్చివేతల ప్రక్రియ మొదలైంది. రెండవది 4 అంతస్తుల భవనం. 4 అంతస్తుల భవనాన్ని కూడా కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. చుట్టూ ఆ ఫ్లోర్లో ఉన్న గోడలను ఒక్కొక్కటి కూల్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక సపోర్టింగ్ పిల్లర్ని కూల్చడం ద్వారా సెకండ్ల వ్యవధిలోనే మొత్తం భవనం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. రెండో భవనాన్ని కూడా మరికొన్ని గంటల్లోనే
మొదటి భవనం కూల్చడానికి కొంత సమయం పట్టింది, కానీ రెండో భవనం అందుకంటే ముందుగానే నేలమట్టం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీకు అక్కడ కనిపిస్తున్న 3 భవనాలని కూడా నేలమట్టం చేయబోతున్నారు అధికారులు. ఉదయం కూల్చివేతలు ప్రారంభించే సమయంలో ఈ విధంగా బిల్డింగ్ కనిపించింది. గంట తర్వాత రెండో బాక్స్లో కనిపిస్తున్న విధంగా ఉంది. గంట వ్యవధిలో చుట్టూ ఉన్న గోడలను, ఆయా ఫ్లోర్లో ఉన్న గోడలను కూల్చుకుంటూ వచ్చారు. 2 గంటల తర్వాత దాదాపు చుట్టూ ఉన్న గోడలన్నీ కూల్చారు. చివరి దశలోకి వచ్చిన తర్వాత ఆ భవనం ఏ విధంగా ఒక్కసారిగా ఒక్క ఉదుటున నేలమట్టమైందో మనం చూడొచ్చు. ఒక పిల్లర్ని కూల్చి ఆ తర్వాత ఆ బుల్డోజర్ని పక్కకు తీసుకొచ్చారు. దాంతో 5 సెకండ్ల వ్యవధిలోనే మొత్తం భవనం అంతా కూడా ముందుకు కుప్ప కూలిపోయింది. హైడ్రా దూకుడుగానే వెళ్తోంది. ఎటువంటి అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు అని రెండో భవనం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు రెండో భవనం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆ పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం కూడా మనకి కనిపిస్తోంది రైట్ సైడ్. ఆ భవనాన్ని కూడా మరికొద్దిసేపట్లో కూల్చివేస్తారు. రెండో భవనాన్ని కూల్చివేసిన తర్వాత 3వ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు. కానీ వాటి బిల్డర్లు చెప్తూ ఉన్నారు, ఇప్పటికే వాటిని మేము అమ్మాము, దాన్ని వేరే చాలామంది కొనుక్కున్నారు, దానికి ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ 164 సర్వే నెంబర్లో ఈ నిర్మాణాలు చేపట్టారు అంటూ హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు గుర్తించి వాటి కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ 3 భవనాలని, కిష్టారెడ్డిపేటలో ఉన్న ఆ 3 భవనాలని ఈరోజు అధికారులు మొత్తం నేలమట్టం చేసిన తర్వాతే అక్కడ నుంచి ఆ బుల్డోజర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తం ఈరోజు 3 ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్న దృశ్యాలు లైవ్ దృశ్యాలు అవి. రెండో బాక్స్లో, మొదటి బాక్స్లో కొద్దిసేపటి క్రితం భవనం కూలిపోయిన దృశ్యాలు. రెండో బాక్స్లో ఆ భవనం కూలిపోయిన తర్వాత దాని వెనుక ఉన్న భవనం దగ్గరికి వెళ్ళి కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొన్ని గంటల్లో, 2-3 గంటల్లో ఆ భవనాన్ని కూడా నేలమట్టం చేసిన తర్వాత దాని పక్కనే కన్స్ట్రక్షన్లో ఉన్న, నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్మెంట్ ఉంది. దాన్ని కూడా కూల్చడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. మొదటి భవనం క్షణాల్లోనే కుప్పకూలింది. కానీ అలా కూల్చడానికి ఒక 4-5 గంటల సమయం పట్టింది. ఆ కూల్చడానికి చుట్టూ ఉన్న గోడలను ముందుగా కూల్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా పిల్లర్ని కూల్చడంతో మొత్తం 5 సెకండ్లో భవనం అంతా కూడా కుప్పకూలింది. ఇప్పుడు రెండో భవనం దాని వెనుకే ఉంది చూసారా, ఆ భవనాన్ని ఇప్పుడు కూల్చడానికి రంగం సిద్ధం చేశారు. ఆ భవనాన్ని కూలుస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ అక్కడే ఉన్నారు. సాగర్, రెండో భవనాన్ని నేలమట్టం చేయడానికి ఎంత సమయం పడుతుంది? మొత్తం 3 భవనాలను కూడా ఈ రోజే నేలమట్టం చేస్తారా? సాగర్ రెండో భవనాన్ని కూడా కూల్చివేతలు ప్రారంభించారు. రెండో భవనం ఎంతసేపట్లో కూల్చివేతల ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుంది? మొత్తం 3 భవనాన్ని కూడా ఈ రోజే కూల్చివేస్తారా? ఎస్ రోహిత్, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి 3 భవనాలు 800 గజాలు, సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి 800 గజాల్లో ఈ 3 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఈ 3టిని అధికారులు, హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి దీనికి సంబంధించినటువంటి కిడ్స్ కేర్ సంబంధించినటువంటి ఆసుపత్రిని 5 గంటలు శ్రమించి దానికి సంబంధించినటువంటి ఈ కనిపిస్తున్నటువంటి బాహుబలి బుల్డోజర్ క్రేన్, భారీ క్రేన్ సాయంతో దాన్ని నిలమట్టం చేశారు. మరికొన్ని గంటల్లో మనకు కనిపిస్తున్నటువంటి ఇప్పుడే కూల్చివేతల ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి 4 అంతస్తుల భవనాన్ని కూడా పూర్తిగా అధికారులు నేలమట్టం చేయనున్నారు. దీంతో పాటుగా దీనికి పక్కనే ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి 6 అంతస్తుల G+5 ఉంది. దీనికి సంబంధించినటువంటి కూల్చివేత కూడా ఈ 4 అంతస్తుల కూల్చివేత అనంతరం దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు కూడా అధికారులు చేపట్టినారు. మొత్తంగా ఈ హైడ్రా ఈరోజు ఆదివారం తెల్లవారుజాము నుంచే తన కూల్చివేత ప్రక్రియను కొనసాగించింది. మరోవైపు మనం చూడొచ్చు హైడ్రాకు చట్టబద్ధత, కేబినెట్ సర్వాధికారాలు ఇచ్చిన నేపథ్యంలో ఇట మున్సిపల్కి సంబంధించినటువంటి, ఇరిగేషన్కి సంబంధించిన అధికారాలు కూడా హైడ్రాకు వచ్చాయి. దీంతో హైడ్రా మరింత దూకుడు పెంచింది. ఇప్పటివరకు చెరువుల సంరక్షణలో FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా మరోవైపు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలపైనప్పుడుగా ఫోకస్ చేసింది. దీనికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులతో ఇప్పటికే సమావేశాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిశీలనలో నివేదికలు తీసుకుంది. దానికి సంబంధించి ప్రభుత్వ
ప్రభుత్వ స్థలాలలో మనం చూసుకున్నాం. ఈరోజు కుకట్పల్లిలో నల్లచెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి FTL బఫర్ జోన్లలో 16 అక్రమ నిర్మాణాలు, కమర్షియల్ షెడ్స్ని మాత్రం పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో పాటుగా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో మరోవైపు ఇక్కడ కమర్షియల్ అక్రమ నిర్మాణాలు 3 భారీ అక్రమ నిర్మాణాలను, అపార్ట్మెంట్లను నేలమట్టం చేస్తుంటే మరోవైపు 30 విల్లాలను కూడా ప్రభుత్వ స్థలాల్లో గుర్తించిన హైడ్రా అధికారులు స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారుల సమక్షంలోనే దాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 2 చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఇక్కడ కృష్ణారెడ్డిపేటతో పాటుగా మరోవైపు 30 విల్లాలు ప్రభుత్వ సర్వే నెంబర్లలో గుర్తించిన అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నేలమట్టం చేస్తున్నారు. ఇక్కడ మాత్రం 3 అంతస్తులను నేలమట్టం చేస్తుంటే మరోవైపు 30 విల్లాల నిర్మాణాలను అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ స్థలాల్లో గుర్తించిన అధికారులు ఆ 30 విల్లాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే మరోవైపు ఇక్కడ 3 అంతస్తుల నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుండగానే మరోవైపు ఆ 30 విల్లాలను కూడా అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేత పర్వం కొనసాగుతుంది. రోహిత్. రైట్ సాగర్, కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు లైవ్లో చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మొదటి బాక్స్లో చూస్తున్నది కొద్దిసేపటి క్రితం పూర్తిగా నేలమట్టం అవుతున్న దృశ్యాలు. పెద్ద ఎత్తున దుమ్ము ధూళి అక్కడ చెలరేగుతూ పెద్ద శబ్దంతో ఆ భవనం కూలిపోయింది. మీకు ఆ బాక్స్లో 3 భవనాలు కనిపిస్తున్నాయి. 2 నిర్మాణం అయిపోయాయి. ఇందులోకి హాస్పిటల్ని కూడా ఓపెన్ చేశారు. ఇప్పుడు కూలిపోతున్న భవనంలో ఆసుపత్రిని ఓపెన్ చేశారు. ఆ వెనక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అవి, ఆ పక్కనే నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూడా చూడొచ్చు. ఈ 3 కూడా 164 సర్వే నెంబర్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలు అని హైడ్రా అధికారులు చెప్తున్నారు, మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. వేరే సర్వే నెంబర్లు చూపించి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వీటిని నిర్మించారు అని చెప్తున్నారు. రెండవ బాక్స్లో అవి కూల్చివేతల లైవ్ దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న 4 బాక్సుల్లోనూ గంటకు మొదటి బిల్డింగ్ ఏ విధంగా కూల్చివేతలకు గురైందనే దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఉదయం కూల్చివేతలు ప్రారంభించేటప్పుడు గంట తర్వాత 2 గంటల తర్వాత చివరకు ఆ భవనం పూర్తిగా కుప్పకూలిపోతున్న దృశ్యాలు అవి. ఈ భవనం కుప్పకూలిపోయిన తర్వాత వెనుకున్న మరో భవనాన్ని అధికారులు కూలుస్తున్నారు. దాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్లో చూడొచ్చు. రెండో బాక్స్లో కనిపిస్తున్నదే ఇప్పుడు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. 4 అంతస్తుల భవనం అది. ఇప్పటికే 3 అంతస్తులకు సంబంధించిన గోడలు కూల్చివేశారు. ఆయా అంతస్తుల ఫ్లోర్లను కూడా కూల్చివేశారు. ఇలా చుట్టూ కూల్చిన తర్వాత ఒక్కొక్క అంతస్తు గోడలు అన్నీ కూల్చి చుట్టూ ఒక స్కెల్టన్ లా తయారు చేస్తారు. ఆ తర్వాత చుట్టూ కూల్చిన తర్వాత ఒక పిల్లర్ సపోర్ట్ని కూల్చడం ద్వారా మొత్తం భవనం అంతా కూడా నేలమట్టం అయిపోతుంది. మరికొన్ని గంటల్లోనే ఒక 2-3 గంటల్లో ఈ భవనాన్ని కూడా నేలమట్టం చేయబోతున్నారు. ఈ భవనం కూడా అక్రమ కట్టడం అని చెప్తున్నారు. దాని పక్కనే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న దాదాపు ఆ భవన నిర్మాణం పూర్తి అవ్వచ్చింది. బయట ప్లాస్టింగ్ అంతా కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికోసం అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అది ఇంకా నిర్మాణంలో ఉంది. ఆ భవనాన్ని కూడా కూల్చివేయబోతున్నారు. రెండో భవనంగా ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్నది లైవ్ దృశ్యాలు అవి. ఇప్పుడు అధికారులు కూలుస్తూ ఉన్నారు. ఆ క్రేన్ సాయంతో ఎక్కడికక్కడ పొడిం చేసేస్తున్నారు. ముక్కల భవనాన్ని ముక్కలుగా చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆ భవనాన్ని కూడా నేలమట్టం చేయబోతున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మీకు మొదటి బాక్స్లో నిర్మాణంలో కనిపిస్తుంది ఆ భవనాన్ని అధికారులు కూల్చబోతున్నారు. ఈ భవనాన్ని కూల్చడానికి ఇంకా 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలే. హైడ్రా ఏర్పడిన తర్వాత నిజానికి ఏవో 4-5 భవనాలను కూలుస్తారు. రాజకీయ దురుద్దేశంతో రాజకీయ నాయకులపై కక్షతో ప్రతిపక్షాలకు చెందిన వారి భవనాలు కూలుస్తారు అంటూ ఇలా చాలా రకాలైన ఆరోపణలు వచ్చాయి. ఇది 3 నాళ్ళ ముచ్చటగానే ఉంటుందనే ఆరోపణలు వచ్చాయి. కానీ రోజుకు హైడ్రాను బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడు చట్టబద్ధత తీసుకొస్తున్నారు. హైడ్రాకు మ్యాన్ పవర్ని ఇస్తూ ఉన్నారు. హైడ్రాకు నిధులు ఇస్తూ ఉన్నారు. భారీగా నిధులు ఇచ్చారు. హైడ్రాకు అధికారులను కూడా కేటాయించారు. ఇప్పుడు చట్టబద్ధత తీసుకుని రావడానికి కూడా క్యాబినెట్ ఓకే చేసింది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారు. చట్టబద్ధత వస్తుంది. సో ఆ హైడ్రా ఎక్కడా కూడా ఇది 3 నాళ్ళ ముచ్చట కాదు, ఏదో 4-5 బిల్డింగ్లను కూల్చడం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. ఆక్రమణలను పూర్తిగా తొలగించేంత వరకు నిరంతర ప్రక్రియ అని సంకేతాలను ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆసుపత్రిని కూలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారి భవనాలను కూడా కూల్చివేస్తున్నారు. హైడ్రా మరింత బలోపేతం అవుతోంది. హైడ్రా
అక్రమ నిర్మాణాలను పూర్తిగా కూకటి వేళ్లతో కూలుస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్నవి లైవ్ దృశ్యాలవి. కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణాలను 164 సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న దృశ్యాలవి. ఒక్కొక్క అంతస్తులోనూ ఉన్న ఆ గోడలను కూలుస్తూ వెళ్తూ ఉన్నారు. చుట్టూ ఆ గోడలను కూల్చిన తర్వాత ఒక్కసారిగా కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 5, 4, 3, 2, 1 అంతే. ఆ భవనం క్షణాల్లో నేలమట్టం అయిపోతుంది. గట్టిగా అంటే 5 సెకండ్లో మొత్తం భవనం అంతా నేలమట్టం అయిపోతుంది. కానీ ఆ భవనం నేలమట్టం చేయడానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. చుట్టూ ఉన్న ఆ గోడలను తొలగిస్తూ ఉన్నారు. గోడలను తొలగించిన తర్వాత పిల్లర్లను కూల్చడం ద్వారా మొత్తం ఆ భవనం అంతా 1-2 పిల్లర్లను కూల్చడం ద్వారా మొత్తం భవనం అంతా నేలమట్టం అయిపోతుంది. ఇప్పుడు అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 3 భవనాలు కూడా కూలిపోయిన భవనం, దాని వెనుకున్న భవనం, దాని పక్కన ఉన్న భవనం, ఈ 3 భవనాలు కూడా అక్రమ కట్టడాలే. ఇవి పూర్తిగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన భవనాలని చెప్తున్నారు. అందుకే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. హైడ్రా మరింత బలోపేతం అవడం ద్వారా రాబోయే రోజుల్లో ఒకే రోజు మరిన్ని భవనాలు, బహుళ భవనాలు, అక్రమ భవనాలను నేలమట్టం చేసే అవకాశం ఉంది. ఈరోజు 3 చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కూకటపల్లి, కిష్టారెడ్డిపేట, అమీన్పూర్లో అయితే 30 విల్లాలను కూల్చుతున్నారు. ఈ 3 భవనం ఒకసారి మొదటి బాక్స్లో చూడండి. భవనం ఎలా నేలమట్టం అయిపోతుందో పెద్ద శబ్దంతో దుమ్ము వెదజల్లుతూ ఆ భవనం పూర్తిగా నేలమట్టం అవుతుంది. మరి కొద్దిసేపట్లో రెండో భవనం కూడా నేలమట్టం కాబోతోంది. ఈరోజు మొత్తానికి ఆ 3 భవనాలను కూడా నేలమట్టం చేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు.